టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్లో వీళ్ళు క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. ఇక రీసెంట్గానే మొదలైన విజయ్ హజారే ట్రోఫీలో కూడా వీళ్ళిద్దరూ సెంచరీలు బాది అక్కడ కూడా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఒకవైపు తమ ఫామ్ని కంటిన్యూ చేసి ఆడుతుంటే మరోవైపు వీళ్ళిద్దరి ఫ్యాన్స్ మాత్రం మావాడే గొప్ప, మావాడి రికార్డులే గొప్ప అంటూ ఒక రేంజ్లో కొట్టుకు చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్గా మారగా విరాట్ కోహ్లీకి ఛాన్సులు త్వరగా వచ్చాయని, రోహిత్ని మొదట్లో కావాలని తొక్కేశారని, సచిన్ కూడా ఈ విషయం నిజమేనని ఒప్పుకున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ మాటల్లో నిజమెంత? కెరియర్ స్టార్టింగ్లో రోహిత్ శర్మను నిజంగానే తొక్కేశారా, లేకపోతే సచిన్ రికార్డులను రోహిత్ ఎప్పుడో క్రాస్ చేసేశాడా? విజయ్ హజారే ట్రోఫీలో విరాట్, రోహిత్లు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఏంటి? టీమిండియా ప్లేయర్స్ ఈ ట్రోఫీలో ఎలా ఆడుతున్నారు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు విరాట్, రోహిత్లో ఎవరంటే ఇష్టమో కామెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. టీమిండియా స్టార్ ప్లేయర్స్ అంతా ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ ఆడుతూ ఉండగా ఢిల్లీ తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీ ఆంధ్ర టీంతో ఆడిన మొదటి మ్యాచ్లోనే తన అద్భుతమైన బ్యాటింగ్తో 101 బాల్స్లో ఒక సూపర్ సెంచరీ కొట్టాడు. ఇక ఆ తర్వాత గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 3 4లు, ఒక సిక్సర్తో కేవలం 61 బాల్స్లోనే 77 రన్స్ స్కోర్ చేసి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించాడు. 57.87 యావరేజ్తో లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డ్ ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. అతను తన లిస్ట్ ఏ కెరియర్లో 57.86 యావరేజ్తో 15,103 పరుగులు చేశాడు. కానీ కోహ్లీ గుజరాత్ మీద 77 రన్స్ చేయడం వల్ల తన కెరియర్ మొత్తంలో 16,207 రన్స్ చేసి 57.87 యావరేజ్ సాధించి వరల్డ్ రికార్డు కొట్టాడు. ఇక రోహిత్ శర్మ కూడా ముంబై తరఫున ఈ టోర్నీలో ఆడుతూ ఉండగా సిక్కింతో జరిగిన మొదటి మ్యాచ్లో రోహిత్ కేవలం 66 బాల్స్లోని తన సెంచరీ పూర్తి చేసి మొత్తం 18 4లు, 9 సిక్సర్లతో 94 బాల్స్లోని 155 రన్స్ స్కోర్ చేసి తన సూపర్ ఫామ్ని కంటిన్యూ చేశాడు. దాంతో ఆ తర్వాత ఉత్తరాఖండ్లో జరగబోయే మ్యాచ్లో కూడా రోహిత్ అదరగొడతాడని అతని ఫ్యాన్స్ అందరూ 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ రోహిత్ మొదటి బాల్కి బౌండరీ కొట్టాలని ట్రై చేసి డక్అవుట్ అయ్యాడు. అలా రోహిత్ అవుట్ అయిపోయి వచ్చిన వెంటనే పెవిలియన్కి వెళ్ళిపోగా అతని గేమ్ చూడటానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ చాలా ఫీల్ అయిపోయి స్టేడియం నుండి వెళ్ళిపోయారు. ఇక ఈ విషయంగానే విరాట్ ఫ్యాన్స్ రోహిత్ శర్మ ఎప్పటికీ విరాట్ లాగా ఆడలేడు, అతనిలాగా రికార్డ్స్ క్రియేట్ చేయలేడు అని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కంటే ముందే ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అయ్యాడని, కానీ గేమ్లో ఉండే పాలిటిక్స్ మూలంగా అతనికి మొదట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఇవ్వలేదని, లేదంటే రోహిత్ ఎప్పుడో విరాట్ రికార్డ్స్ కాదు సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేవాడని, ఈ విషయాన్ని సచిన్ కూడా ఒక సందర్భంలో చెప్పాడని రోహిత్ ఫ్యాన్స్ విరాట్ ఫ్యాన్స్కి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే క్రికెట్ అన్నాక ఒకరోజు బాగా ఆడతాం, మరో రోజు అలా ఉండదు. విరాట్, రోహిత్లు ఇద్దరు గొప్ప ప్లేయర్సే అని చిన్న చిన్న విషయాలకి ఫ్యాన్స్ ఇలా గొడవ పడడం కరెక్ట్ కాదని కొంతమంది మాజీ క్రికెటర్స్ తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ఇక విరాట్ మరియు రోహిత్ల లాగా ఈ విజయ్ హజారే ట్రోఫీలో చాలా మంది టీమిండియా ప్లేయర్స్ ఆడుతున్నారు. వాళ్ళు ఎలా ఆడుతున్నారో కూడా ఒకసారి చూసుకుంటే విరాట్తో కలిసి ఢిల్లీ తరఫున ఆడుతున్న రిషబ్ పంత్ గుజరాత్ జరిగిన మ్యాచ్లో నిలకడగా ఆడుతూ విరాట్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ నమోదు చేసి 79 బాల్స్లో 70 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇక మహారాష్ట్ర టీం తరఫున ఆడుతున్న పృథ్వీ షా సిక్కింతో జరిగిన మొదటి మ్యాచ్లో 43 బాల్స్లోనే 51 రన్స్ చేసి అప్పర్ కట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ఇక అదే టీంకి ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కూడా తన సూపర్ ఫామ్ని కంటిన్యూ చేస్తూ మ్యాచ్ చివరిలో వచ్చి కేవలం 13 బాల్స్లోనే 38 రన్స్ చేసి మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న రింకు సింగ్ చండీగఢ్తో జరిగిన మొదటి మ్యాచ్లో బౌలర్స్కి తన విశ్వరూపాన్ని చూపిస్తూ గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాది కేవలం 56 బాల్స్లోనే తన సెంచరీ పూర్తి చేసుకుని 60 బాల్స్కి 106 రన్స్ స్కోర్ చేశాడు. ఇక టెస్ట్ క్రికెట్లో వీరేందర్ సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన కరణ్ నాయర్ కర్ణాటక టీం తరఫున కేరళతో మ్యాచ్ ఆడగా ఆ మ్యాచ్లో అతను 105 బాల్స్లో 103 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. అలాగే అదే టీంలో ఆడుతున్న దేవదత్ పడిక్కల్ కూడా 137 బాల్స్లో
124 రన్స్ స్కోర్ చేశాడు. ఇక రీసెంట్ గానే 2026 T20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు జార్ఖండ్ తరఫున ఆడుతున్న ఇషాన్ కిషన్ ఒక సునామీ ఇన్నింగ్స్ ఆడి బౌలర్స్ ని ఊచకోత కోశాడు. కర్ణాటకతో జరిగిన మ్యాచ్ లో కిషన్ కేవలం 33 బాల్స్ లోనే సెంచరీ కొట్టి ఇండియన్ లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఆ మ్యాచ్ లో కిషన్ మొత్తం 14 సిక్సర్లు 7 ఫోర్లు కొట్టి 39 బాల్స్ లోనే 125 రన్స్ స్కోర్ చేశాడు. ఇక ముంబై టీంలో రోహిత్ తో పాటు యశస్వి జైస్వాల్, శార్దుల్ ఠాకూర్, సర్ఫరాజ్ ఖాన్లు కూడా ఉన్నారు. సిక్కింతో జరిగిన మొదటి మ్యాచ్లో జైస్వాల్ 42 రన్స్ చేసి అవుట్ అవ్వగా ఆ తర్వాత ఉత్తరాఖండ్లో జరిగిన మ్యాచ్లో జస్ట్ 18 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా సిక్కింతో జరిగిన మ్యాచ్లో బాగా ఆడుతూ 55 బాల్స్లోనే 65 రన్స్ స్కోర్ చేసి అవుట్ అయ్యాడు. ఇక శార్దుల్ ఠాకూర్ కూడా సిక్కింపై 2 వికెట్స్ సాధించాడు. ఇక మన ఆంధ్ర టీంని చూసుకుంటే ఇందులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ శ్రీకర్ భరత్తో పాటు నితీష్ రెడ్డి కూడా ఉన్నాడు. శ్రీకర్ భరత్ ఢిల్లీతో జరిగిన మొదటి మ్యాచ్లో 45 బాల్స్లో 35 రన్స్ చేసి అవుట్ అవ్వగా నితీష్ రెడ్డి 55 రన్స్ స్కోర్ చేసి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. బెంగాల్ తరఫున ఆడుతున్న మొహమ్మద్ షమి విదర్భతో జరిగిన మ్యాచ్లో 10 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. బరోడా స్క్వాడ్లో ఉన్న కృణాల్ పాండ్యా ఆ టీంకు కెప్టెన్గా ఉండి బెంగాల్తో జరిగిన మ్యాచ్లో 57 రన్స్ స్కోర్ చేసి 3 వికెట్స్ తీసి అద్భుతమైన బ్యాటింగ్ అండ్ బౌలింగ్తో అద్దరగొట్టాడు. అయితే ఈ టీంలో హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు, కానీ అతను ఇంకా మ్యాచ్ ఆడలేదు. వీళ్ళే కాదు, త్వరలో జరగబోయే మ్యాచ్లో కేరళ తరఫున సంజు శాంసన్, ముంబై తరఫున శ్రేయస్ అయ్యర్లు కూడా త్వరలోనే విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.